ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము మన చేతుల్లో ఉంది. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ 66 పుస్తకాలతో కూడుకున్నటువంటి బైబిలు గ్రంథము నుండి నేటికి క్రైస్తవ సమాజంలో లెక్కలేనటువంటి విలువైన పాఠాలు క్రైస్తవ సమాజానికి అందించబడుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దేవుని జ్ఞానం విస్తృతంగా ప్రతిదినం ప్రకటింపబడుతూనే ఉంది. పాత నిబంధనలో దేవుడు చెప్పినట్టుగా, నా ఉపదేశము వానవలే కురియును అన్నాడు. దేవుడు చెప్పిన ఆ మాట ప్రకారం నేటి సమాజం మధ్య దేవుని వాక్యం ఒక వానవలే కురుస్తుంది అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ప్రియులరా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ 66 పుస్తకాల బైబిలు గ్రంథంలో ఎన్నో మర్మములు ఉన్నాయి అనే సంగతి మనందరికీ తెలుసు. మర్మాలు, రహస్యాలు. ఆ రహస్యాలకు దేవుడు అందులో ఉన్నటువంటి సత్యాన్ని కూడా విశదీకరంగా క్రొత్త నిబంధనలో తెలియచేశాడు. అంటే బైబిల్లో మర్మాలున్నాయి అన్న మాట ఎంత వాస్తవమో, ప్రతి మర్మము కూడా, ప్రతి రహస్యము కూడా తెలియజేయబడింది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, మరొకటి క్రొత్త నిబంధన. పాత నిబంధనలో చదవబడేది మర్మం. పాత నిబంధనలో దేవుడు చెప్పిన సంగతులు ఒక మర్మంగా, ఒక రహస్యంగా చెప్పాడు. క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఆ రహస్యాన్ని కాస్త దేవుడు ఏం చేశాడు? ఓపెన్ చేశాడు, విషయాన్ని తెలియజేశాడు. ప్రతి దానికి క్రొత్త నిబంధన ముగింపు, సమాధానం. అంటే మనం పాత నిబంధనలో నుండి ప్రారంభమైతే క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఒక పరిపూర్ణమైన సంగతి మనకు ఖచ్చితంగా తెలియజేయబడుతుంది. అదే బైబిల్. దేవుడు మనకిచ్చినటువంటి 66 పుస్తకాలలో రహస్యాలు ఉన్నాయి అనే మాట వాస్తవం. ఆ రహస్యాలను దేవుడు మరలా ఏం చేశాడు? ఓపెన్ చేశాడు, తెలియజేశాడు. అయితే క్రైస్తవ సమాజంలో, నేటి క్రైస్తవ సమాజంలో బైబిల్లో మర్మాలు ఉన్నాయి, బైబిల్లో రహస్యాలు ఉన్నాయి. ఆ మర్మాలు మేము తెలుసుకున్నాం, ఆ రహస్యాలు మేము తెలుసుకున్నాం. వాటిని దేవుడు ఓపెన్ చేసి తెలియజేసిన జ్ఞానాన్ని మేము అర్థం చేసుకున్నాం. ఇదిగో మేము మర్మాలు బోధిస్తాము అని చెప్పి క్రైస్తవ సమాజంలో చాలామంది మర్మ బోధకులు ఉన్నారు. అంటే అర్థం ఏంటి? మర్మ బోధకులు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు మర్మాలు చెప్తూ ఉంటారన్నమాట. ఏదో రహస్యాలు చెప్తున్నట్టుగా ఉంటుంది. మర్మాలు చెప్తాము, మర్మాలు ఉన్నాయి బైబిల్లో, అవన్నీ మాకు తెలుసు, చెబుతాము అనుకుంటూ ఈ మర్మాలను గూర్చినటువంటి ధ్యాసలో, ఆలోచనలో కొంతమంది దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేశారు. కల్పనా కథలు చెప్పటం ప్రారంభించారు. కల్పనా కథలు చెప్పటం ప్రారంభించారు. అంటే ఒక సందర్భము ఎందుకు రాయబడిందో, ఆ సందర్భం యొక్క భావం ఏంటో తెలుసుకోకుండా
దానికి వారు అర్థం చేసుకున్నటువంటి జ్ఞానాన్ని, ఆలోచనను జోడించి ఇది ఒక మర్మము అని చెప్పి ఒక కల్పన కథలుగా దేవుని వాక్యాన్ని క్రైస్తవ సమాజానికి పరిచయం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఏది కల్పన కథో, ఏది కల్పించబడిన బోధో అర్థం కాక క్రైస్తవ్యం నిజంగా ఎంత గొప్ప మర్మం చెప్పాడండి అయ్యగారు. ఎంత అద్భుతమైనటువంటి రహస్యం చెప్పాడు అని చెప్పి అనుకుంటూ ఆనందిస్తూ వెళుతూ ఉన్నారు. అంటే ఒక రకంగా కల్పన కథలకే, కల్పించబడిన బోధలకే, కల్పించబడిన సిద్ధాంతాలకే, కల్పించబడిన మర్మాలకే ఏముంది సమాజంలో, క్రైస్తవ సమాజంలో విలువ, వాటిని వినాలనే ఒక ఆసక్తి, ఒక ఇంట్రెస్ట్ అన్నమాట. అందుకే అపోస్తులుడైన పౌలు గారు ఎప్పుడో తిమోతి గారికి రాస్తాడు, ఎప్పుడో చెప్పేస్తాడు. ఏమని చెప్పాడు ఒకసారి చూడండి. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, జనులు హితబోధను సహింపక, హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. ఆరోగ్యకరమైనటువంటి బోధ జనులు ఏం చేస్తారట? సహింపరట, సహించరు. అంటే ఆరోగ్యకరమైన బోధ చెబుతున్నాము అంటే కూర్చోవాలనిపించదు, వినాలనిపించదు, ఆసక్తిగా ఉండదు. ఏమండి, ఈ ఆరోగ్యకరమైన బోధలో కొన్నిసార్లు మన మనసు నొచ్చుకునేలా చేస్తుంది, మన హృదయాన్ని పగలగొడుతుంది, మనలో గాయపరుస్తుంది. అప్పుడు మనకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? వినాలనిపిస్తుందా? వినాలనిపించదు. అందుకే పౌలు గారు అంటున్నారు, జనులు హితబోధను సహింపక దురద చెవులట. ఏ చెవులు? దురద చెవులు. చెవులు ఎలా ఉన్నాయట? చెవులు ఎలా ఉన్నాయంట? దురదగా ఉన్నాయట. దురదగా ఉందనుకోండి, ఇప్పుడు గోక్తా ఉంటే ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? హాయిగా ఉంటుంది, అవునా? అలా గోక్తూ ఉన్నారనుకోండి ఏమనిపిస్తుంది? చాలే అనిపిస్తుందా? ఇంక అలాగే హాయిగా ఉంటుంది. తర్వాత గాయమయ్యే సంగతి తర్వాత విషయం. ఏమండి, గాయమై ఇబ్బంది పడే విషయం తర్వాత, ముందు మాత్రం ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుందన్నమాట. జనులు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుసరించి, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అన్నాడండి. సత్యమునకు చెవియక కల్పన కథల వైపునకు తిరిగే కాలం వస్తుంది. కల్పన కథలు వినటానికే ఇష్టపడతారు. కల్పన కథలే రహస్యాలు, మర్మాలు, గొప్ప బోధ. ఇదే బాగుంది. అండ్ మనం బైబిల్ టు బైబిల్, బైబిల్ ప్రశ్నకు బైబిలే సమాధానం, బైబిల్లోనే చూద్దాం అంటూ పోయామనుకోండి, అసలు చెవి ఇవ్వాలనిపిస్తుందా? వినాలనిపిస్తుందా? అనిపిస్తుందా? అనిపించదు. బైబిల్లో ఉన్నటువంటి వాక్యానికి కల్పన కథలు జోడించేదైనా మాట్లాడామనుకోండి, ఎంత ఆసక్తిగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది. అండ్ మీకు కూడా వాక్యం చెప్తూ పోయాననుకోండి, ఈ రెఫరెన్స్, ఆ రెఫరెన్స్, ఈ రెఫరెన్స్ అంటే చిన్నగా అలా నిద్రలోకి వెళ్ళిపోతారు. టక్కున ఏదన్నా స్టోరీ చెప్పి కొంచెం కామెడీ చేసాం అనుకోండి, అప్పుడు బాగా హుషారవుతారనమాట. మిమ్మల్ని నిద్ర లేపినట్టు. మిమ్మల్ని నిద్ర లేపాలంటే మేము జోకు రెడీ చేసుకొని రావాలి, అంతేనా? పరిస్థితి అలాగే ఉందా? అలాగే ఉంది. అంటే సమాజం అలా అలవాటు పడిపోయిందనమాట.
నిజానికి వాక్య ప్రియులకు అలా ఉండదు సుమా. జోగు చెప్పినా చెప్పకపోయినా వాక్య ప్రియులకు మాత్రం ఎలా ఉంటుంది? వాక్యం మీద మనసు ఉంటుంది. ఇక వాళ్ళకి ఏమి ఉండదు. నువ్వు చెప్పేటటువంటిది ఆ ఉదాహరణ దానికి సరిపోయిందా లేదా అన్నది మాత్రమే చూసుకుంటారు. వాక్య ప్రియులు కాని వారు ఏంటంటే బాగా నవ్విస్తారు, లేదా ఎలా ఉంది ప్రసంగం, బాగా నవ్వించాం అనుకోండి, ఈరోజు సూపర్ చెప్పారు అంటారు అనమాట. ఏటి సూపరు? జోకులా వాక్యమా? కామెడీనా వాక్యమా? ఏది సూపరు? వాక్య ప్రియులు కాని వారికి అలా ఉంటుంది. ఇలా సమాజంలో కల్పన కథల వైపునకు తిరుగు కాలం వచ్చునని ఎప్పుడో పౌలు గారు చెప్పారు. ఇప్పుడు సమాజంలో కల్పన కథలనే నమ్మి ఇవే సిద్ధాంతాలు, ఇవే రైటు అని చెబుతున్న బోధలు కోకొల్లలుగా ఉన్నాయి. అందులో ఇప్పుడు ఒకటి చెప్తాను. కల్పన కథ అసలు మీకు అది కల్పించబడినది అని అనిపించదు, నిజంగా వాస్తవమే అన్నట్టుగా ఉంటుంది. ఇది వాస్తవమే, ఇందులో డౌట్ ఏముంది, ఇందులో క్వశ్చన్ ఏముంది, వాళ్ళు చెప్పింది రైటే కదా అన్నట్టుగా ఉంటుంది. అదేంటో ఒకసారి చూద్దాం. కల్పించబడిన బోధ ఏంటో ఒకసారి చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. 1వ వచనం, ఆది యందు దేవుడు భూమాకాశములను సృజించెను. అమ్మ, ఈ మాట అందరం చాలాసార్లు చదువుకున్నాం. మనకు బైబిల్లో ఈ మాట నోటెడ్. కీర్తనల గ్రంథంలో ఎలాగైతే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. 1వ కీర్తన అందరికీ ఎలాగైతే బాగా గుర్తో, తర్వాత ఈ ఆదికాండంలోని మాట కూడా ఆది యందు దేవుడు భూమాకాశములను సృజించను. ఇంకొకటి బాగా గుర్తు, ఇంకొకటి ఏది? ఇంకొకటి కాదు, యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆది యందు వాక్యముండెను, వాక్యము. ఇవి నిద్రలో లేపినా మనం చెప్తామా చెప్పమా? చెప్తాం. బాగా గుర్తు అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆది యందు దేవుడు భూమి ఆకాశములను ఏం చేశాడట? సృజించాడు. భూమిని ఆకాశములను దేవుడు సృజించాడు. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 2వ వచనంలో ఏం రాయబడింది? 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అనుందంటే, ఇప్పుడు పై వచనంలో మనం ఏం చదువుకున్నాం? దేవుడు భూమి ఆకాశములను సృజించను అని చదువుకున్నాం. దేవుడు సృజించాడు అని చదువుకున్నాం. క్రింద ఏం చెప్పబడింది? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది అని చెప్పబడింది. అంటే దేవుడు భూమిని నిరాకారముగా శూన్యముగా సృజించాడా? ఏమండి, దేవుడు భూమిని నిరాకారముగా శూన్యముగా సృజించాడా? దేవుడు భూమి ఆకాశములను ఎలా చేశాడు? ఎలా చేశాడు ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగచేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. భూమిని ఎలా చేశాడట దేవుడు? నిరాకారముగా నుండునట్లు దేవుడు సృజించలేదు, నివాస స్థలమగునట్లుగా దేవుడు భూమిని చేశాడు. మరి ఇప్పుడు ఆదికాండములో 1వ వచనంలో ఏం చదువుకున్నాం? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని చదువుకున్నాం.
ఎలా సృజించాడు దేవుడు? నిరాకారముగా నుండినట్లుగా దాన్ని సృజించలేదు, నివాస స్థలమగునట్లుగా సృజించాడు అని చదువుకున్నాం. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాయబడింది? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అన్నది. ఇప్పుడు భూమి నిరాకారముగా శూన్యముగా సృజించబడిందా? భూమి నిరాకారముగా నుండునట్లుగా గాక నివాస స్థలమగునట్లుగా సృజించబడిందా? ఏం జరిగింది? దేవుడు ఎలా చేశాడు అండి? ఆదియందు దేవుడు భూమాకాశములను సృజించాడు. భూమి నిరాకారముగా నుండునట్లుగా కాకుండా నివాస స్థలమగునట్లుగా సృజించాడు. మరి 2వ వచనములో ఏం చెప్పబడింది? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని చెప్పబడింది. మరి ఏంటి అసలు? భూమి నిరాకారముగా శూన్యముగా ఉండునట్లు దేవుడు సృజించలేదు కదా. నివాస స్థలమగునట్లుగానే సృజించాడని యెషయా గ్రంథం చెబుతుంది కదా. ఏం జరిగింది అని మన వాళ్ళు ఒక క్వశ్చన్ వేసుకున్నారు అండి, ఒక ప్రశ్న వేసుకున్నారు. ప్రశ్న వేసుకొని బాగా ఆలోచించి ఇక్కడేదో మర్మం ఉంది, ఇక్కడేదో రహస్యం ఉంది, తెలుసుకోవాలని వెతికారట. వెతికితే వాళ్ళ త్రవ్వకాల్లో ఒక విషయం బయటపడిందట, ఒక విషయం తెలిసిందట. ఇప్పుడు అది చెబితే మీకు అర్థమవుతుంది. ఒకసారి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఎక్కడ యుద్ధం? పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. ఘట సర్పానికి మికాయేలుకు యుద్ధము పరలోకంలో జరిగింది. యుద్ధంలో ఈ ఘట సర్పం ఏమైందట? ఓడిపోయింది. ఓడిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేశాడు? 9వ వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలను దానితో కూడా పడద్రోయబడిరి. పరలోకంలో యుద్ధం జరిగితే దేవదూతలు, దాని దూతలు, ఆ ఘట సర్పం అక్కడ నుండి ఏం చేయబడ్డారు? పడద్రోయబడ్డాడు. ఎక్కడ పడద్రోయబడ్డాడట? భూమి మీద. అంటే దేవుడు సృజించినటువంటి భూమి మీద అపవాది వాని దూతలు పడద్రోయబడ్డారు. ఈ 3 విషయాలు చదివి ముందు పెట్టుకొని మనకు చక్కగా చెప్పబడిన పాఠం ఏంటో తెలుసా? కల్పన వాక్యం అండి. ఇది కల్పన వాక్యంలా అనిపించదు, నిజమే అనిపిస్తుంది అండి. కల్పన వాక్యంలో అనిపించదు. చూడండి, జాగ్రత్త వినండి. దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. భూమి నిరాకారముగా శూన్యముగా నుండినట్లు ఆయన సృజించలేదు, నివాస స్థలమగునట్లుగా సృజించాడు. కానీ ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారముగా శూన్యముగా ఎందుకయ్యింది అంటే ప్రకటన గ్రంథములో యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో అపవాది వాని దూతలు ఏమైపోయారు? భూమి మీద పడద్రోయబడ్డారు. ఆ పడద్రోయబడినటువంటి ఆ అపవాది సాతాను భూమిని పాడు చేసింది అన్నది ఒక సబ్జెక్ట్ అండి.
దేవుడు మాత్రం చేసింది ఎలా చేశాడు? నిరాకారముగా ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా సృజించాడు. ఇప్పుడు అది భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేనంటే ఏంటి అసలు? ఎందుకు అలా అయ్యింది అని క్వశ్చన్ చేశారు. ఎందుకు అలా అయ్యిందంటే యుద్ధం జరిగింది పరలోకంలో. ఇక్కడ బాగా వినాలి. దేవుడు మానవాళి కొరకు సృష్టిని చేసి ఆ సృష్టిలో మానవుణ్ణి సృజించి వారికి దేవుడు పరలోకం ఇవ్వాలనుకున్నాడు. భూమి మీద వారిని పెట్టి వారిని తన చిత్త ప్రకారం నడుచుకుంటే వారికి పరలోకం ఇవ్వాలి అనుకున్నాడు. ఇది పరలోకంలో ఉన్నటువంటి ఒక దూతకు నచ్చలేదు. అది దాని సైన్యముతో కొంతమందిని తన వైపు తిప్పుకొని దేవుని మీద తిరుగుబాటు చేసింది. అప్పుడు యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో వాడు పరలోకము నుండి త్రోసివేయబడ్డాడు. త్రోసివేయబడిన వాడు ఎక్కడికి త్రోసివేయబడ్డాడు? ఎక్కడికమ్మా? భూమి మీదకి త్రోసివేయబడ్డాడు. అలా భూమి మీదకి పడద్రోయబడిన వాడు మనుషుల కోసం దేవుడు చేసినటువంటి ఈ సృష్టిని పాడు చేశాడట. అంటే ఆ యుద్ధం జరిగి పరలోకం నుండి అపవాది త్రోసివేయబడటం వల్ల ఈ భూమి నిరాకారముగా శూన్యముగా అయ్యింది అన్నది ఒక బోధ. ఇప్పుడు ఇది ఎలా ఉంది వినటానికి? ఎంత గొప్ప మర్మం, ఎంత అద్భుతమైన విషయం అన్నట్టుగా లేదు? ఉందా లేదండి? ఉందా? ఉంది. నీట్గా చక్కగా చెప్పామనుకోండి, మీ మైండ్లో పెట్టుకొని, ఆది కాండములో 1వ వచనంలో దేవుడు సృష్టించేశాడు. 2వ వచనంలో భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది. అది అలా అవ్వటానికి గల కారణం పరలోకంలో యుద్ధం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి రహస్యము అని చెప్పి చాలా మట్టుకు మనకు మనంగా ఏమైపోతాం? ఇదొక అద్భుతమైన సంగతి, ఇదొక అద్భుతమైన రహస్యం అనుకుంటాం. ఈరోజు ఇలాంటి బోధలు క్రైస్తవ సమాజములో చాలా రకరకాలైనటువంటి బోధలు వచ్చేసాయి. మీరు అటువైపు చూడకూడదు, ఎట్టే చూడాలి. రకరకాలైనటువంటి బోధలు వచ్చేసాయి. ఇప్పుడు ఇవేమైపోయాయంటే రాను రాను సిద్ధాంతాలుగా ఏమైపోయాయి? బలపడిపోయాయి. మా సంఘంలో చెప్తారండి మర్మాలు, ఏం మర్మాలు, ఏం అద్భుతం అని ఇవే చెప్తారనమాట. అది చెబితే ఎలా ఉంటుందంటే ఆడితే అతికినట్టు ఉండాలంటారు చూడండి. ఎలా ఉండాలట? ఆడితే అబద్ధం ఆడితే ఎలా ఉండాలట? ఇది అలాగే ఉందా లేదా? అతికిందా అతకలేదా? ఆది కాండానికి, యెషయా గ్రంథానికి, తర్వాత ప్రకటన గ్రంథానికి మొత్తం అతుక్కుందా లేదా? చక్కగా అతుక్కుంది. అతుక్కున్న తర్వాత మళ్ళీ మన మైండ్కి ఏం చేస్తారు? దాన్ని మళ్ళీ మనకు అతికిస్తారనమాట. అయిపోయింది అద్భుతమైనటువంటి మర్మాలు. ఈ కల్పన బోధలకే ఈరోజు క్రైస్తవ సమాజం చాలా చిందరవందరంగా మారిపోయింది. ఎవరికి వాళ్ళు అద్భుతమైన మర్మాలు, రహస్యాలు, ఇది గొప్పది, అది గొప్పది. ఏమండి? ఆ మధ్యకాలంలో చెప్పాడట ఒకడు, నోవాహు అట్ల పితామహుడు అన్నాడట. అట్లంటే తెలుసు కదా? అట్లంటే ఏంటి? అట్టు అంటే ఏంటి? అట్టు అంటే తెలుస్తుంది మీకు. అట్లా అంటే కాదు. అట్టు అంటే దోషను కనిపెట్టిన వాడు ఎవడు అన్నాడట సంఘంలో. ఎవరు వీళ్ళ మొహాలు వీళ్ళు చూసుకుంటున్నారు. ఆయన చెప్పాడట, నోవాహు కనిపెట్టాడు. ఎలా? చూడండి బైబిల్లో అని చూపించాడట. నోవాహు అట్లు చేశాను అన్నది బైబిల్లో. నోవాహు ఏం చేశాడట? అట్లు చేశాను అంటే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడని. నోవాహు అట్లు చేశాను అనేసరికి చూసారా అంటే అబ్బా ఏం మర్మం అండి బాబాయ్, అద్భుతమైన సంగతి చెప్పబడింది. ఇంకా మళ్ళీ మనం అందరికీ చెప్పుకుంటూ తిరుగుతాం. అసలు దోషలు ఎవరు కనిపెట్టినారో చెప్పు, నువ్వు చెప్పు అంటావు అనమాట. ఎందుకంటే అతికిన ఆ విషయాన్ని, అతికేలా చెప్పిన ఆ విషయాన్ని మనకు అతికించి పెడతారు కదా.
మన మైండ్కి అతికిస్తే మనం ఏం చేస్తాం, మళ్ళీ మనం కూడా అట్లా ఉమ్మేసి ఇంకొకరికి అతికిస్తాం అన్నమాట. ఇదే పనే మనకు. సత్యం కొరకు ఆలోచించు. అసలు ఏంటి సందర్భం, ఏం చెప్పబడింది, ఏదేం లేదు, మనం కూడా అతికించటమే, అతికించు తిరగటమే. అసలు ఆది కాండములో నిజంగా ఆ మొదటి వచనానికి రెండవ వచనానికి మధ్యలో యుద్ధము, ఆ యుద్ధములో సాతాను పడద్రోయబడటం, భూమి నాశనం అయిపోవటం, ఇదంతా ఉందా? ఇంత స్టోరీ ఉందా? చదివాను నేను 15 సంవత్సరాల క్రిందట ఒక పుస్తకంలో చదివాను. పుస్తకాలుగా ముద్రించి మరీ పాఠాలు బోధించారు తెలుసా. పుస్తకంలో చదివి అయోమయం, అయ్యో ఇలా ఉందా అంటే ఈ వచనానికి మధ్యలో ఇంత స్టోరీ ఉందా? నిజంగా ఇది అద్భుతమే, మర్మమే, ఎలా కనిపెట్టాడో అయ్యగారు అనుకున్నాం. కానీ అసలు విషయం ఏంటి అంటే దేవుడు సృష్టిని చేశాడు. ఆది కాండం మొదటి వచనంలో భూమి నిరాకారంగా నుండునట్లుగా కాక నివాస స్థలమగునట్లుగా సృజించాడు. దేవుడు సృష్టిని చేశాడు, నిజమే. దేవుడు సృష్టిని చేశాడు. ఎలా చేశాడు, ఎలా ఉన్నది, ఎలా చేశాడు అనే ప్రశ్న నీవు వేసుకుంటే ఆ ప్రశ్నకు సమాధానమే 2వ వచనం నుండి ఉన్న సందర్భం. అంటే ఒక్క మాటలో దేవుడు సృష్టిని చేశాడు అన్న మాట చెప్పాడు. 2వ వచనంలో ఏముంది? ఎలా ఉన్న దానిని దేవుడు ఎలా చేశాడనే విషయం ఉంది. ఇల్లు కట్టేసామండి, 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టాం అన్నారు అనుకోండి. అవునా, ఎలా కట్టారు ఇల్లు అంటే అప్పుడు ఏం చెప్తారు? ఆ క్వశ్చన్ అడగటం రైటా కదా? ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. అప్పుడు వివరంగా ఏం చేస్తారు? ఇంత స్థలం తీసుకున్నాం, అప్పుడు ఇక్కడ ఇలా ఉండేది, ఎవరు ఉండేవాళ్ళు కాదు, మేము మాత్రమే వచ్చాం, చెత్త అంతా ఊడ్చేసుకున్నాం, ఈ స్టోరీ అంతా చెప్తారు లేదా? చెప్తారు. కొంతమంది నీట్గా కొలతలు పట్టుకునేది కూడా చెప్తారు, సున్నం వేసింది కూడా అంత ఉంటుంది. మరి అంటే ఎలా చేస్తావు, ఎలా ఉండింది, ఇది చేయటానికి ముందు ఏంటి అనే ప్రశ్నలకు సమాధానమే 2వ వచనం నుండి. ఒకసారి ఆ సందర్భం మళ్ళీ చదువుతాం. ఆది కాండములో చూడండి, దేవుడు ఎంత చక్కగా రాయించాడు. ఆది కాండం 1వ అధ్యాయము 1వ వచనం నుండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేర్లు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగా ఒక దినమాయను. ఎంత చక్కగా వివరంగా ఉందో చూడండి. అంటే మొట్టమొదటిగా ఒక జలము, ఆ జలముల పైన చీకటి, ఏమండి, జలములతో నిండి ఉన్నది ఒకటి, ఆ జలముల పైన చీకటి ఉంది. దేవుడు ఇప్పుడు ముందు వెలుగు చీకట్లను చేశాడు, ఆ వెలుగు చీకట్లను వేరు చేశాడు. చేసిన తర్వాత ఆ జలముల మధ్య ఒక విశాలము కలుగుగాక అన్నాడు. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నామండి, మన చుట్టూ పైన ఏముంది? ఆకాశం ఉంది. పైన మొత్తం ఆకాశం ఉంది, నక్షత్రాలకు అవతల నీళ్ళవి. ఆ నీళ్ళు ఇలా ఉన్నాయన్నమాట, ఒక బంతిలాగా ఉన్నాయి. ఈ బంతిలా ఉన్నటువంటి ఈ మధ్య భాగములో భూమి ఉంది. దేవుడు మొదట ఈ జలములు, ఆ ఆకాశం పైన ఉన్నాయి కదా, ఆ జలములు మొత్తం నిండిపోయి ఉన్న ఒక బంతిలాగా మధ్యలో దేవుడు విశాలమును ఏర్పాటు చేసి, మళ్ళీ ఆ నీళ్ళల్లో కొన్ని
మధ్యకు తీసుకొచ్చి అందులో భూమిని ఏర్పాటు చేసి ఇలా చేశాడు సృష్టిని. ఇది ఒక అద్భుతం, దేవుని సృష్టి. నిజంగా బైబిల్ గ్రంథములో వ్రాయబడినంత వివరంగా, ఇంత అద్భుతంగా, చక్కగా ఎక్కడ ఏ గ్రంథాలలో లేదు దేవుడు సృష్టిని చేసిన విధానం. ఇలా చేశాడు. తర్వాత మీరు చూడండి, ఇదే ఆదికాండం 1వ అధ్యాయము 26 నుండి మీరు చూస్తే ఆదాము వల్ల సృజించినట్టుగా ఉంటుంది. ఆదామును అవ్వను సృజించాడు. మన స్వరూపమందు మనకు పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు 26వ వచనం. చేశాడు. తర్వాత చేసి వారిని ఆశీర్వదించాడు. ఎలా చేశాడు? ఆదామును ఎలా చేశాడు, అవ్వను ఎలా చేశాడు అని నీకు ప్రశ్న వస్తే దానికి సమాధానం ఎక్కడుంది? 2వ అధ్యాయంలో ఉంది. ఏమని? దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. తర్వాత నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును చేయుదుననుకొనెను. అప్పుడు దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలగచేసి అతని ప్రక్కటెముకలలో ఎముకను మాంసమును తీసి స్త్రీనిగా నిర్మించాడు. ఆమెను ఆదాముని వద్దకు తీసుకొని వచ్చాను. అంటే ఆదికాండం 1వ అధ్యాయములో 26 నుండి 28 వచనాలలో దేవుడు ఆదాము వల్ల చేశాడు. ఎలా చేశాడు అనేది సమాధానం పక్క అధ్యాయంలో ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఎలా సృజించాడు అన్నది ఆ క్రింది వచనాలలో ఉంది. మధ్యలో ఏమైనా మర్మం ఉందా? ఉందమ్మా? అపవాది భూమి మీద పడద్రోయబడి ఏమైనా సృష్టిని నాశనం చేశాడా? అసలు ప్రకటన గ్రంథంలో చెబుతున్న విషయం ఏంటి? ఎప్పటికి సంబంధించింది? దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇదేం అవగాహన లేదు. అసలు అక్కడ ఎంత క్లియర్గా చెప్పబడింది అపవాది గురించి. అపవాదిని గురించి ఒకసారి చదవండి ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని దాన్ని గెలవలేక పోయిరి. గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అంటున్నాడు. అంటే వాడెవడనమాట? సర్వలోకమును మోసపుచ్చాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో యోహాను గారు రాసే నాటికి, యోహాను గారికి చూపబడే ఈ సమయానికి వాడు ఏం చేశాడు? సర్వలోకాన్ని మోసపుచ్చాడు. ఇది సృష్టికి పూర్వం, సృష్టి జరుగుతున్న క్రమంలో జరిగిన యుద్ధం కాదు. ఇది పొరపాటది. అందరిని మోసగిస్తూ ఉన్నాడు. మోసగిస్తున్న టైంలో జరిగిన యుద్ధం. ఇంకా దీని కొరకు కొంచెం క్లారిటీ రావాలంటే ఆ క్రింది వచనాల్లో చూడండి. 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద, మన సహోదరులు క్రీస్తునందు సహోదరులు. ప్రభు అంటాడు, పేతురు నిన్ను సాతాను కోరుకుంది, జల్లడ వలె జల్లించుటకు నిన్ను కోరుకుంది అంటాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు సహోదరులు, దేవుని పిల్లలు. వీళ్ళ మీద ప్రతి దినం నేరారోపణ చేస్తుంది, దోషారోపణ చేస్తుంది అపవాది.
తర్వాత ఆ క్రింది వచనంలో అంటాడు, గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. గమనించాలి, యుద్ధం ఎప్పుడు జరిగిందో మీకు చిన్న క్లారిటీ ఇస్తున్నాను, తర్వాత పూర్తిగా చెప్తాను. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన 30వ ఏట బాప్తిసం పొందిన తర్వాత ఏమంటే 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది శోధించింది. ఏమన్నది? లోక రాజ్యాలన్నిటిని చూపించి ఇవన్నీ నాకు అప్పగింపబడి ఉన్నవి, నీవు నాకు నమస్కరిస్తే నేను నీకు ఇస్తాను, నాకు నమస్కరిస్తే నీకు ఇస్తాను అన్నదప్పుడు. యేసుక్రీస్తుతో అపవాది మాట్లాడేటప్పుడు లోక రాజ్యాల మహిమంతా ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? ఎవరి అధికారం క్రింద ఉంది? చెప్పాలి. అపవాది అధికారం క్రింద ఉంది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఇక్కడ ఏం రాయబడింది? వాడు పరలోకము నుండి త్రోసివేయబడ్డాడట. ఇప్పుడు ఏం జరిగింది? గనుక ఇప్పుడు రక్షణ శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. అంటే ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి రక్షణ రాజ్యము ఎవరి వైపు ఉంది? దేవుని వైపు. క్రింద ఏమంటున్నాడు? ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. అప్పుడు అపవాది ఏం చెప్పింది? అధికారం కావాలంటే నాకు నమస్కరించు అన్నది. ఇప్పుడు అధికారం ఎవరి చేతుల్లోకి వచ్చిందట? క్రీస్తుకు వచ్చిందట. అంటే యేసుక్రీస్తు శిలువ మరణం పొందేంత వరకు అధికారము రాజ్యము సాతాను అధికారములో ఉంది. తర్వాత యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానములు జరిగిన తర్వాత అనేకులు క్రీస్తు యొక్క సువార్తను వింటూ అంగీకరిస్తూ చిన్నగా ఏమైపోతున్నారు? అందరూ క్రీస్తు నొద్దకు వస్తున్నారు. వాని అధికారం క్రింద ఉన్నవారు క్రీస్తు నొద్దకు వస్తున్నారు. ఏమండి? ఆ అపవాది క్రింద నుండి యేసుక్రీస్తు నొద్దకు వచ్చి 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 ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి అధికారం ఎవరిదైంది? ఇప్పుడు ఎవరిదైపోయింది? యేసుక్రీస్తుది అయిపోయింది. అంటే యుద్ధం ఎప్పుడు జరిగింది? సృష్టికి పూర్వమా? యుద్ధం ఎప్పుడు జరిగింది? ప్రకటన గ్రంథంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయములోనే చెప్పబడ్డాడు, త్వరలో సంభవింపనయున్న సంగతులు అన్నాడు. అంటే యోహాను గారికి తెలియజేయబడిన సంగతులు త్వరలో సంభవింపబోయేవి. అంటే యెరూషలేము నాశనానికి ముందు యెరూషలేము నాశన సమయంలో జరగబోయే ప్రతి సంగతిని యోహాను గారికి దర్శనము ద్వారా తెలియజేయబడింది. అంటే యెరూషలేము నాశనం సమయమే అపవాదికి పరలోకములో మికాయేలుకు యుద్ధ సమయం. ఇంకా దీనికి సంబంధించిన వివరణ చాలా ఉంది. యేసుక్రీస్తుల వారు ప్రార్థన నేర్పుతాడు శిష్యులకు. ఏమని నేర్పుతాడు? వస్తుందా ప్రార్థన? మనం ఏం కాబట్టి మనది రాదులే అని అంటాం మనం. కానీ ఖచ్చితంగా మనకు ఆ ప్రార్థన అనేది నోటెడ్ ఉండాలా వద్దండి? ఇప్పుడు చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. నేడు మాకు అనుదిన ఆహారము దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణమును క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము అనే దగ్గర ఒక అంకె ఉంది. అక్కడ ఒక అంకె ఉంది. అది పుట్నోట్లో చూడండి ఏముందో. పుట్నోట్లో ఏముంది? రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నవి అనుంది. రాజ్యము బలము ఎవరివట? మహిమ
దేవునివి. కానీ అపవాది ఏం చెప్పింది ప్రభువుతో? ఈ లోక రాజ్యాల మహిమంతా నాకు అప్పగించబడి ఉన్నది. అపవాది చెప్పిన మాటకు, ప్రభు శిష్యులకు నేర్పుతున్న ప్రార్థనకు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉందా? అంటే ఇప్పుడు రాజ్యము బలం దేవుని చేతిలో ఉన్నాయా, అపవాది చేతిలో ఉన్నాయా? దేవుని చేతిలో ఉన్నాయా, అపవాది చేతిలో ఉన్నాయా? అపవాది చేతిలోనే ఉన్నాయి. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థించండి. దేవుని రాజ్యం వస్తే అప్పుడు రాజ్యం ఏమైపోతుంది? అంతా కూడా అధికారం ఏమైపోతుంది? ఈ అపవాది చేతిలో నుండి దేవుని చేతిలోకి వెళ్ళిపోతుంది అని అక్కడ ప్రార్థనలో చెప్పాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి ఏం జరిగింది? రాజ్యం, అధికారం ఎవరి వైపోయాయి? ఇప్పుడు యుద్ధం ఎప్పుడు జరిగింది? పోయిన సంవత్సరమా? యెరూషలేము నాశన సమయమే యుద్ధ సమయం. ఓకే, ఇప్పుడు ఆ యెరూషలేము నాశన సమయంలో యుద్ధము జరిగిన దాన్ని పట్టుకొచ్చి ఎక్కడ లింకు చేశారు? ఆదికాండం మొదటి అధ్యాయం 1వ వచనం 2వ వచనం మధ్యలో పెట్టారు. యుద్ధం ఇక్కడ జరిగింది. అందుకే సృష్టి నాశనం అయిపోయింది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు చేసినటువంటి సృష్టిని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చేసినటువంటి సృష్టిని దేవుడే నాశనం చేయాలి, లేదా దానిని అనుభవించే మనిషి నాశనం చేయాలి. అపవాది సృష్టిని నాశనం చేసే అధికారం దానికి లేదు. దేవుని చేత నాశనం చేయబడుతుంది, లేదా దాన్ని అనుభవించే మనిషి తన జ్ఞానంతో తన అజ్ఞానంతో నాశనం చేస్తాడు. ఈరోజు భూమి కలుషితమైపోయింది, వాతావరణం కలుషితమైపోయింది. ఎక్కడ పడితే అక్కడ భయంకరమైన వర్షాలు వస్తున్నాయి. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, విచిత్రమైనటువంటి ప్రమాదాలు, ప్రకృతి క్రమం తప్పింది. వీటన్నిటికి కారణం ఎవరు? మనిషి. అందుకే బైబిల్ అంటాడు, మీ దోషములే వాటి క్రమమును తప్పించను. మీ దోషములే వాటి క్రమమును తప్పించాయి. ప్రకృతి నాశనం అయిపోవటం వెనకాల మనిషి ఉన్నాడు. కంప్లీట్గా నాశనం అవ్వాలంటే దాన్ని దేవుడు నాశనం చేయగలడు. అపవాదిది ఏమన్నా ఉందండి? లేదు. మళ్ళీ వాడిని పట్టుకొచ్చి పెట్టారు. వాడిని పట్టుకొచ్చి పెట్టి అతికిచ్చి పాఠం చెప్తే ఆ కల్పన కథకు ఈరోజు ఏమైపోయారు అందరూ? ఎంత మంచి సబ్జెక్ట్ అండి. ప్రియులారా, భూలోకము నాశనం చేయబడింది, భూలోకం పాడైపోయింది అంటే అది కేవలం మనుషుల పాపము. అంటే మీరు అనొచ్చు, మళ్ళీ ఆ పాపం వెనక అపవాది ఉన్నాడు కదా, ఇక వాడే అనొచ్చు. కాదు, మనిషి అపవాది చేత ప్రేరేపింపబడి పాపం చేస్తాడు, ప్రేరేపించబడతాడు, అంతే. అపవాది ఏం చేస్తుందండి? అపవాది ఏం చేస్తుంది? ప్రేరేపణ చేస్తుంది. చూడు, తిను, త్రాగు, వెళ్ళు, ఆ మనస్సు, ఆ ప్రేరేపణ అంతే. నీకే పండు తెచ్చి నోట్లో పెట్టదు. పెట్టిందా? అవ్వకు పెట్టిందా? అట్లాగాన అపవాది పెట్టేటట్టు ఉంటే రోజు అపవాది గురించే చెప్తారు మీరు. అది చేసినందుకే కంప నాకు, అవునా కదా? అది ఎట్లా చేస్తుంది? అది ప్రేరేపణ ఇస్తుంది, అంతే. మీకు ప్రేరేపణ ఇస్తుంది, నాకు ప్రేరేపణ ఇస్తుంది, అందరికీ ప్రేరేపణ ఇస్తుంది. ఇప్పుడు ఎవరు తింటున్నారు? తిన్న వాళ్ళు దొంగలు, తినని వాళ్ళు దొరలు, అంతే. అపవాది ప్రేరేపణ మాత్రమే చేయగలదు. ఇదిగో ఆ చెట్టు ఫలం చూడు, తింటే చావనే చావరు, అది దాని పని, అంతే. కనుక ప్రకృతి పాడైపోవటం వెనకాల మనిషి అజ్ఞానం, మనిషి పాపం, మనిషి పొరపాట్లు. దేవుడు మనిషి చేసిన దాన్ని బట్టే ప్రకృతిని నాశనం చేయటం.
అంతే తప్ప ఈ ఆదికాండం 1 అధ్యాయం 1-2 వచనాల మధ్యన ఏ స్టోరీ లేదు. ఉన్న స్టోరీ, చెప్పిన స్టోరీ అది కల్పన కథ. ఈరోజు మనిషి పాపం వల్ల ఏమవుతుంది? ప్రకృతి పాడైపోతుంది. అందుకే దేవుడు మన కొరకు ఒక అద్భుతమైన సృష్టి చేశాడు. అదేంటనమాట? క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. ఇప్పుడు దానికి వారసులం మనమంతా. మనమెవరు? వారసులం. మనకు పట్టా వచ్చింది. ఏమంటే గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తుంది, నిర్మాణం చేస్తూ ఉంటుంది, పట్టా ఇచ్చేస్తారు ముందే. ఇక తీసుకొని పోయి ఆ పట్టా నెంబరు ఆ రూమ్ చూపిస్తే ఏం చేస్తాం అనమాట? మనం అందులో గృహప్రవేశం చేస్తాం. ఇప్పుడు మాత్రం మన దగ్గర ఏముంది? జాగ్రత్త పెట్టుకోండి, పట్టా పోగొట్టుకునేరు. ఉందా? గవర్నమెంట్ ఇచ్చింది అనుకునేరు మీరు. నేను ప్రభు ఇచ్చింది చెప్తున్నా. ప్రభు అందరికీ ఏమి ఇచ్చాడమ్మా? ఉందా? పట్టా ఉందా? సంతకం ఉందా ప్రభువుది? క్లియర్గా ఉందా? నా పట్టా పోగొట్టుకున్నాను అంటే కుదరదు. ఆ పట్టా అంటే నీకు ఇప్పుడు పట్టా ఉంది, రేపు అక్కడ నివాసం, ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ప్రత్యక్షంగా చేరి నివసించే భాగ్యం ఉంటుంది. ఈరోజు ఆ భాగ్యం యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనకు కలిగింది. అంటే ఇప్పుడు ఈ భూమి ఉన్నా పోయినా, ఇది నాశనమైనా నాశనం కాకుండా మనకు సంబంధం ఉందా? ఉన్నన్నాళ్ళు తింటాం, పోతే ఓ పట్టా ఉంది మన చేతిలో, ఇబ్బంది ఏమీ లేదు. టక్కున పోతే ఎక్కడికి పోతాం? క్రొత్త సృష్టిలోకి వెళ్ళిపోతాం, ప్రత్యక్షంగా వెళ్ళిపోతాం. ఇప్పుడు అందులో సభ్యులం, డౌట్ ఏం లేదు, అందులో సభ్యులం మనం. కానీ ప్రత్యక్షంగా మన మరణం తర్వాత అందులోకి వెళతాం. అందుకే నిజంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం ఏంటనమాట? ధన్యులం. ఇప్పుడు మనం ఏం చేయాలి? లోకానికి ఏం చేయాలమ్మా? గవర్నమెంట్ పట్టా ఇస్తుంది రా అంటే మొత్తం కట్టగట్టుకొని వస్తారు మన వెంట. వస్తారా రారా? మీది ఆధార్ కార్డు ఇవ్వండి, ఇట్లా స్థలాలు ఇస్తున్నారని ఓ మాట చెప్పండి. ఆమెదే కాదు, మళ్ళీ ఆమె ఓ 10 మందివి పట్టుకొస్తుంది. మా అన్నది, మా వదినది, మా చెల్లెలది పెళ్ళి అయిందమ్మంటే కాలే, ఆమె కూడా ఉండాలి పట్టా. మొత్తం లిస్ట్ పట్టుకొస్తారు. ఇప్పుడు మీరు ఇలా ఈ స్టైల్లో పిలవండి, అమ్మ నీకు పట్టా ఇప్పిస్తాం అని చెప్పండి. కాకపోతే దానికి ఆధార్ కార్డు లేదు, ఏం లేదు. చర్చికి వస్తే నువ్వు యేసుక్రీస్తుని నమ్మితే ఆ పట్టా వస్తుందని చెప్పండి. వస్తారండి? కానీ వచ్చిన వాళ్ళంతా ఎవరన్నమాట? ధన్యులు. ఇప్పుడు మనకు బ్రతుకున్నా భయం లేదు, చచ్చిపోయినా భయం లేదు. ఇక్కడ ఉంది, మరణం తర్వాత అక్కడ ఉంది. ఓకే, ఇది క్రీస్తు ద్వారా మనకు కలిగిన భాగ్యం.